హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు సమయం ఇచ్చి మీరు పూర్తిగా విన్నందుకు మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి కృతజ్ఞతలు. మనీ మంత్ర అంటే డబ్బు గురించి మాత్రమే. మీ గనక డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీ లైఫ్ మార్చుకోవాలి అని ఆశ ఉంటే పూర్తిగా వినండి. ఒక్కసారి మీ బాల్యాన్ని ఊహించండి. మీరెలా జీవించారో, మీకేది చెయ్యాలనిపిస్తే అది చేశారు. మీరు అనుకున్నవన్నీ దాదాపు మీ మొండితనంతో తెచ్చేసుకున్నారు. ఎవరి మాట వినలేదు. మరెప్పుడో నీ మనసులకి రంగులు పూసుకుని బతుకుతున్నారు. యస్, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు బమమంటే, పిరికితనమంటే నేర్పారు. అది చెయ్యొద్దు, ఇటు వెళ్ళొద్దు, ఇలా మన పురాణాలు, మన కథలు మనల్ని కన్‌ఫ్యూజ్ చేశారు. మహాభారతం తీసుకుంటే మనకు ధర్మం, కపటం, రాజకీయం ఇవన్నీ ఎదురవుతాయి. మన జీవితానికి దేన్ని అన్వయించుకోవాలో అర్థం కాదు. ఒక్కసారి ధర్మమే గొప్పది అనిపిస్తుంది. ఒక సమస్య నుండి బయటపడడానికి కపటమే గొప్పదనిపిస్తుంది. కాబట్టి బాల్యంలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. స్వచ్ఛంగా ఉన్నాం. ఇప్పుడు మాత్రం బురదలో ఉన్నాం. వీటన్నిటిని నుండి బయటపడండి. మీరేం చెయ్యాలో, మీరేం కావాలో నేను ఇంతవరకు చెప్పిన క్లాసులన్నీ ఫాలో కండి. స్టోరీ ఫాలో అవ్వండి. మీ ఇన్నర్ మైండ్‌ని అడగండి. మీరు ఏం కావాలన్నది ఆ యూనివర్స్ నిర్ణయిస్తుంది. యస్, యూ ఆర్ ద గ్రేట్. ప్రతిరోజు చెప్పుకోండి. ఐ యామ్ ద కింగ్. రాజు ఎవరి మాట వినడు. విశ్వం చెప్పిందే చేస్తాడు. విశ్వానికి అనుకూలంగా ఉన్నవాడే ఈ చరిత్ర పుటల్లో ప్రసిద్ధికెక్కాడు. విననివాడు కొట్టుకుపోయాడు. ఏదైనా ఒక పని చేయాలి అంటే మీరు నమ్మకం మాత్రం పక్కా ఉండాలి. నమ్మకం ఉంటేనే మీరు ఏదైనా చెయ్యగలరు. మనం అనుకున్న వెంటనే ఏది అంత తొందరగా కనెక్ట్ అవ్వదు, సక్సెస్ కూడా అవ్వదు. చిన్నప్పటి మన జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. చిన్నప్పటి లైఫ్ మనకేం కావాలన్నా మన తల్లిదండ్రులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏం కావాలి అన్నా మనమే తీసుకోవాలి. చాలా డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు మనకు ఎలాంటి కష్టాలు, డబ్బు గురించి ఏమాత్రం టెన్షన్ లేవు. కానీ ఇప్పుడు బురదలో పడ్డట్టు ఎన్నో టెన్షన్స్‌లు, ఎన్నో బాధలు. ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఒకటే, యూనివర్స్‌ని నమ్మాలి. అసలు యూనివర్స్‌ని ఎలా నమ్మాలి అంటే, ఒక్కసారి నేను చేసిన వీడియోస్‌లో స్టోరీలున్నాయి. అవి పూర్తిగా వినండి. మీకు ఎంతో కొంత మీకు ఐడియా వస్తుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. నిజమే. కానీ అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మాత్రం మీకు తెలియాలి. అది తెలిస్తేనే మనకు ఏదైనా ఒక అర్థం ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ అది దారి మనకు తెలవాలి. ఆ దారి తెలియకపోతే ఆగమైపోతాం కదా! ఇలాగే మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే మనం కొంచెమైనా సరే మనకు రూట్ తెలవలేదు. ఆ రూట్ తెలవాలి అంటే మీ జీవితం మార్చుకోవాలి అంటే ఒక్కసారి పూర్తిగా వినండి. నచ్చితే కంటిన్యూ చేయండి. నచ్చకపోతే వదిలేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.